నమస్తే, నేను కార్తిక్. ఏపీ రాజకీయాల్లో కాకరేపినటువంటి ఒకే ఒక్క వర్డ్ రెడ్ బుక్. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆ బుక్లో చేర్చి లోకేష్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తూ వస్తుంది. సో చాలా వరకు ఎన్నికల టైంలోనే లోకేష్ చాలాసార్లు కూడా ప్రస్తావించినటువంటి ఈ బుక్ ఇప్పుడు ఏపీలో చాలా వరకు అక్రమ అరెస్టులకు ప్రధాన కారణమవుతూ చాలా వరకు పోలీసుల్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఈ రెడ్ బుక్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అస్త్రంగా మారబోతుందా అంటే అవునని చెప్పక తప్పదు. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అమల్లోకి వచ్చిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తుంది. వైసీపీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అనేక చర్చలకి దారితీస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా అయితే మారిందని చెప్పొచ్చు. సో ఈ జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయంగా కలిసి వస్తుందంటే అవునని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచి జగన్ వైపు సానుభూతి పవనాలు వీచేలా చేస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పక తప్పదు. సో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి టాపిక్ ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ జగన్ పర్యటన ప్రధానంగా మనం చూస్తే చాలా వరకు కూడా పోలీసులు ఆందోళన చేస్తూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ జగన్ పర్యటన ఉంటే అక్కడ వైసీపీ నాయకుల అరెస్టులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో విచిత్రం ఏంటంటే ఈ అణిచివేత పెరిగే కొద్దీ జగన్ సభలకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మరి నారా లోకేష్ రెడ్ బుక్ కూటమి ప్రభుత్వానికి బూమరాంగ్ కాబోతుందా అంటే అవునని చెప్పక తప్పదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రాగానే ప్రతిపక్షాన్ని ఎరకాటంలో పెట్టాలని చూస్తుంది. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అయితే ఈ వ్యూహమే ఇప్పుడు జగన్కు పాజిటివ్గా మారుతుందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఒకరిని అతిగా ఇబ్బంది పెడుతుంటే సహజంగానే బాధితుడి వైపు జనం మొగ్గు చూపుతూ ఉంటారు. దీన్ని సింపతి ఫ్యాక్టర్ అంటారు. సో ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ డేలా పడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అరెస్టులు, బెదిరింపుల వల్ల వైసీపీ కార్యకర్తల్లో కసి అయితే పెరిగింది. సో తమ నాయకుడిని రక్షించుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి అనే పట్టుదల వారిలో ప్రధానంగా కనిపించింది. సో ఫలితంగా కర్నూలు పర్యటనైనా, శ్రీకాకుళం పర్యటనైనా, దేవరపల్లి పర్యటనైనా వైసీపీ శ్రేణుల్లో మునిపెన్నడూ లేని జోష్ అయితే కనిపించింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సభలకు జనాలను తరలించేవారనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు, పైగా పోలీసుల ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అయినా సరే జగన్ వస్తున్నారంటే చాలు జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈ ప్రశ్న చాలా వరకు కూటమి ప్రభుత్వానికి గట్టిగా వినిపిస్తున్నటువంటి ఒక మాట అని చెప్పొచ్చు. సో దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన అసంతృప్తి మరియు జగన్ పట్ల పెరుగుతున్న సానుభూతి అని చెప్పొచ్చు. పాపం జగన్ని ఒంటరి చేసి అందరూ కలిసి వేధిస్తున్నారు అనే భావన అటు ప్రజల్లో ఇటు క్షేత్రస్థాయి ఓటర్లో బలంగా వినిపిస్తుంది. సో నారా లోకేష్ డైరెక్షన్లో జరుగుతున్న ఈ రెడ్ బుక్ యాక్షన్ ప్లాన్ నిజాయితీ గల తప్పులను శిక్షించడం కంటే రాజకీయ కక్ష సాధింపుగా జనాల్లో ప్రొజెక్ట్ అయితే అవుతుంది. బెదిరింపులకు భయపడకుండా జనం రావడం అంటే అది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని చెప్పక తప్పదు. అలాగే ఎన్నికల సమయంలో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి తప్పు చేసిన అధికారులను, నాయకులను వదల అంటూ జగన్ ఎన్నికల టైంలో లోకేష్ రెడ్ బుక్ కాన్సెప్ట్ తెచ్చారు. అది ఎన్నికల్లో బాగానే వర్కౌట్ అయింది. కానీ అధికారంలోకి వచ్చాక కూడా నిరంతరం అదే రెడ్ బుక్ జపం చేయడం వల్ల ప్రభుత్వం కేవలం పగ, ప్రతీకారాలకే ప్రాధాన్యం ఇస్తుందా, ప్రజా సమస్యను గాలికి వదిలేసిందా అనే అనుమానం సామాన్య ప్రజల్లో కలుగుతూ వస్తుంది. సూపర్ 6 హామీల అమలు, నిరుద్యోగ భృతి, శాంతి భద్రతలు వంటి కీలక అంశాల కంటే వైసీపీ నాయకుల్ని ఎలా లోపల వేయాలనే దానిపైనే ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టిందనే నెగిటివ్ టాక్ నడుస్తూ వస్తుంది. ఇక లోకేష్ తన ఇమేజ్ను ఒక డెవలప్మెంట్ లీడర్గా మార్చుకోవాల్సిన సమయంలో ఈ రెడ్ బుక్ పాలిటిక్స్ ఆయనకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. ఆయనకు మాత్రమే కాదు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కు, ముఖ్యంగా టీడీపీకి ఇది చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. అలాగే అణిచివేత ధోరణి వైఎస్ జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో 100% సక్సెస్ అవుతున్నారు. అందుకే వైసీపీ అధిష్టానం ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. త్వరలో వైఎస్ జగన్ జిల్లాల వారీగా విస్తృత పర్యటనలు చేయబోతున్నారు. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంతగా ప్రజల్లోకి వెళ్లాలని, తద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను మరింత పెంచాలని వైసీపీ ప్లాన్ చేస్తూ వస్తుంది. సో చూస్తుంటే నారా లోకేష్ రెడ్ బుక్ జగన్ రాజకీయ పునరుజ్జీవానికి ఒక అస్త్రంగా మారుతున్నట్టే ప్రధానంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూటమి ప్రభుత్వానికి, లోకేష్కు పతనానికి నాంది అయిందని చెప్పొచ్చు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఒక ప్రధాన అస్త్రంగా నెక్స్ట్ రాబోయే జిల్లాల పర్యటనలో అది ఒక మెయిన్ అస్త్రంగా అయితే మలుచుకునే ఉద్దేశంలో వైసీపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇది ఏ విధంగా వైసీపీ కలిసి రాబోతుంది అనేది వేచి చూద్దాం.